హాయ్ ఎవరిబడి. ఇక్కడ స్పీడ్ అండ్ టైంలో ప్రవాహ వేగంలో పడవ వేగం 8 kmp ఇచ్చాడు, వ్యతిరేక దిశలో 4 kmp ఇచ్చాడు. నిశ్చల నీటిలో పడవ వేగం అడుగుతున్నాడు. ఇక్కడ పెద్ద వాల్యూ a+b ఇందాక లాస్ట్ షాట్లో మనం చెప్పుకున్నట్టు పడవ వేగం ఉంది, అలాగే ప్రవాహ వేగం కన్నా పడవ వేగం ఎక్కువ ఉంటేనే ఆపోజిట్ డైరెక్షన్లో కవర్ చేయగలదు. ఓకే, సో బోట్ స్పీడ్ ప్లస్ వాటర్ స్పీడ్ రెండు కలుస్తుంది కాబట్టి 8 km. అలాగే బోట్ మైనస్ వాటర్ ఎంత వచ్చింది? 4. సో మనకి బి వాల్యూ ఎలా వస్తుంది? 12/2 అంటే 6. అది డిఫరెన్స్ బై 2 ఏమవుతుంది? వాటర్ వాల్యూ వస్తుంది. 8 - 4/2 అంటే 2 వస్తుంది. సో ఏంటంటే బోట్ స్పీడు 6 అయితే వాటర్ స్పీడు 2 అవుతుంది. ఓకే, ఇప్పుడు బోట్ స్పీడు మనకి ఇక్కడ బోట్ స్పీడ్ ఎంత ఇచ్చాడు? 6. ఓకే, ద ఆన్సర్ ఈస్ 6 kmph.